రైట్ బ్రదర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. రైట్ బ్రదర్స్ అప్పుడు గాల్లో ఎగరాలి అంటారు. అది చాలా ఇంపాసిబుల్ అని చాలా మంది అంటారు. అలాంటిది రైట్ బ్రదర్స్ దాని తర్వాత ఏరోప్లేన్ ని తయారు చేసి గాల్లో ఎగరాలి. అలాగే ఎలోన్ మస్క్ రాకెట్ ని లాంచ్ చేసి తిరిగి భూమి మీద ల్యాండ్ చేయాలి అంటారు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత రీసెంట్ గానే అది సక్సెస్ అయ్యింది. ఇలా ఎన్నో ఇంపాసిబుల్ థింగ్స్ అని పాసిబుల్ అయ్యాయి. అసలు ఎలా పాసిబుల్ అయ్యాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్. మేనిఫెస్ట్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ వల్ల ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ ఎలా చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్, నేను అంటే ఎవరు? నేను అంటే నా థాట్స్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్. నా థాట్స్, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ ఒక టాపిక్ మీద, ఏదైనా ఒక గోల్ మీద కానీ ఒక పాత్ లో దాని గురించి ఫోకస్ చేసినప్పుడు మన బ్రెయిన్ లో నర్వస్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. అలా నర్వస్ పాత్ క్రియేట్ అయినప్పుడు మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు మనం దాని గురించి క్లారిటీ తెచ్చుకుంటాం. అలా క్లారిటీ తెచ్చుకొని నర్వస్ పాత్ అనేది స్ట్రాంగ్ చేస్తాం. అలా స్ట్రాంగ్ చేసినప్పుడు మనం దాని గురించి చాలా డీటెయిల్ గా ఆలోచించి ఫోకస్ చేసి ఇంపాసిబుల్ అనుకున్నది కూడా పాసిబుల్ గా సాధిస్తాం. అలా మీరు కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే, ఏదైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటే, మీరు మీ థాట్స్ తో, మీ ఎమోషన్స్ తో, మీ ఫీలింగ్స్ తో అన్ని ఒకటే పాత్ లో ఫోకస్ చేసి నర్వస్ పాత్ అనేది స్ట్రాంగ్ చేసుకొని క్లారిటీ తెచ్చుకొని పాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ అయ్యేలా చేసుకోవచ్చు. దాన్నే మేనిఫెస్ట్